హాయ్ అండి. యాక్చువల్‌గా మనం డేటాబేస్‌లో ఈటీఎల్ గురించి నేర్చుకుంటున్నాం కదా! ఈటీఎల్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్‌ఫార్మ్ అండ్ లోడ్. ఓకే. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే, ఒక డేటాబేస్ నుండి ఇంకొక దగ్గరికి నేను డేటాని ట్రాన్స్‌ఫర్ చేద్దాం అనుకుంటున్నా. అసలు ఎందుకు డేటాబేస్ నుండి డేటాబేస్‌కి డేటా ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాము అనంటే చెప్తాను. యాక్చువల్‌గా ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ బిజినెస్ 1, బిజినెస్ 2, బిజినెస్ 3. నా దగ్గర ఇప్పుడు 3 బిజినెస్‌లు ఉన్నాయనుకోండి. ఓకే. మనం నా దగ్గర 3 బిజినెస్‌లు ఉన్నాయనుకోండి. బిజినెస్ 1 ఈజ్ హ్యావింగ్ ఎక్సెల్ షీట్. వీడు ఎక్సెల్ షీట్ ఒక్కటే మెయింటైన్ చేస్తున్నాడు. బిజినెస్ 2 వచ్చేసరికి వీడొచ్చేసరికి ఏంటంటే ఒరాకిల్ డేటాబేస్ మెయింటైన్ చేస్తున్నాడు. బిజినెస్ 3 వచ్చేసరికి స్నోఫ్లేక్ డేటాబేస్ వీడు మెయింటైన్ చేస్తున్నాడనుకోండి. మెయింటైన్ చేస్తుంటే నాకు కావాల్సిందేంటంటే, నేను టోటల్‌గా ఒక రూ. 10,00,000 ఈ 3 బిజినెస్‌ల్లో పెట్టా. బిజినెస్ 1, బిజినెస్ 2 అండ్ బిజినెస్ 3లో నేనిప్పుడు టోటల్‌గా రూ. 10,00,000 ఇన్వెస్ట్ చేశాను. రూ. 10,00,000 ఇన్వెస్ట్ చేసిన తర్వాత నాకసలు కంప్లీట్‌గా ఎంత ప్రాఫిటొచ్చింది? ఎంత లాసొచ్చింది? ఏ బిజినెస్ వల్ల నాకు ప్రాఫిటొచ్చింది? ఎందుకు ప్రాఫిటొచ్చిందని నాకు ఒక కంప్లీట్‌గా ఒక రిపోర్ట్ అనేది కావాలనమాట నాకు. లైక్ ఎ గ్రాఫ్ కైండ్ ఆఫ్ థింగ్. ఇది బిజినెస్ 1, ఇది బిజినెస్ 2, ఇది బిజినెస్ 3 ఇట్లా నాకు గ్రాఫ్ కావాలి. గ్రాఫ్ కావాలంటే ఏం జేయాలి? ఈ 3 కూడా సెపరేట్‌గా ఉన్నాయి కదా! ఈ మూడిట్లిని కూడాను ఐ వాంట్ టు పుట్ ఇంటూ ఏ బిగ్ డేటాబేస్. ఓకే. ఒక పెద్ద డేటాబేస్‌లోకి నేను ఈ 3 బిజినెస్‌ల యొక్క ఇన్ఫర్మేషన్ పెడదాం అనుకుంటున్నా. ఈ 3 బిజినెస్‌ల యొక్క ఇన్ఫర్మేషన్‌ని ఒక పెద్ద డేటాబేస్‌లోకి పెట్టాలి అనంటే, ఈ మూడిటికి కూడాను సిమిలర్ ప్రాపర్టీస్ అన్నీ కలిపి, అన్నీ సాటిస్ఫై అయిన ప్రాపర్టీస్ తోటి ఇక్కడ నేను ఒక టేబుల్‌ని డిజైన్ చేసుకొని, అన్ని కాలమ్స్ కూడా అవైలబుల్ ఉన్న అన్ని కాలమ్స్ గూడా ఇక్కడ నేను పెట్టాలనమాట. పెట్టిన తర్వాత ఏమవుతదంటే, ఈ డేటా అంతా వెళ్ళి ఇందులోకొచ్చేస్తది. అప్పుడు we can write a single select query on top of this particular table and we can get this type of results. సో, అయితే ఇది కూడా ఒక డేటాబేసే. కానీ దీనికి ఒక నేమ్ పెట్టారేంటంటే వేర్‌హౌస్. Data warehouse is nothing but which will hold the entire data. ఓకే. ఓల్డ్ డేటా ఉంటది. న్యూ డేటా ఉంటది. ఎవ్రీడే బిజినెస్ ట్రాన్సాక్షన్ డేటా కూడా అందులో మెయింటైన్ చేస్తాం అనమాట. సో, దాన్నే మనం డేటా వేర్‌హౌస్ అంటాం. ఐ విల్ టెల్ యూ ఇన్ డెప్త్. ఓకే. తర్వాతల క్లాసెస్‌లో. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్తుంది అనేసి ఇక్కడ లైన్‌లు గీసాడు గానీ, ఇది ఎట్లా వెళ్తుంది ఏంటనేది ఇంటర్నల్‌గా చెక్ చేసుకుంటే దిస్ లైన్ ఈజ్ నథింగ్ బట్ ఈటీఎల్. ఒక ఎక్స్‌ట్రాక్షన్, ట్రాన్స్‌ఫర్మేషన్ అండ్ లోడ్ అనేది జరుగుతుంది. అంటే ఏంటి అంటే సింపుల్‌గా చెప్తున్నా. ఒక గ్లాస్ నుండి వాటర్‌ని తీసుకొనెళ్ళి ఇంకొక గ్లాస్‌లోకి వాటర్‌ని వెయ్యాలి అనంటే మధ్యలో మీరు ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్లాస్ నుండి వాటర్‌ని తీసుకొని బయటికి తీసుకొచ్చిన తర్వాత కొంచెం దానికి కలర్స్ ఆర్ ఎనీథింగ్ చేంజెస్ చేసిన తర్వాత ఇందులోకి డంప్ చేయాలి. దాన్నే ఈటీఎల్ అంటాము. ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఇక్కడ లోడ్ చేయాలి. మధ్యలో ట్రాన్స్‌ఫార్మ్ చేయాలి డేటా. ఎందుకు అంటే మనకి ఇక్కడున్న ఫార్మాట్ వేరు. ఇక్కడున్న స్ట్రక్చర్ ఫార్మాట్ వేరు. సో, ఈ స్ట్రక్చర్ ఫార్మాట్ నుండి ఈ స్ట్రక్చర్ ఫార్మాట్‌లోకి డేటాని మనం కన్వర్ట్ చేసి యూజింగ్ దిస్ ట్రాన్స్‌ఫర్మేషన్ లాజిక్స్ కన్వర్ట్ చేసి డేటాను లోడ్ చేయడాన్నే మనం ఈటీఎల్ అంటాం. ఓకే. థాంక్ యూ.